హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు కూడా ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే యాక్చువల్గా ఈరోజు నేను ఒక పూజ చేసుకుంటున్నానండి. అది పూజ రథసప్తమి రోజు చేసుకోవాలి, బట్ ఆ రోజు నాకు అవ్వలేదు. ఆ రోజు నాకు పీరియడ్స్ అని చెప్పి నేను అంటే మాఘమాసంలో ఆదివారం అని చేసుకోవచ్చు, బట్ సెకండ్ ఆదివారం ఏంటంటే ఆ పౌర్ణమి కూడా కలిసి వచ్చిందని చెప్పి సో ఈరోజు నేను పాలు పొంగించేసుకుందాము, సో మంచిగా పూజ చేసేసుకుందాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో అందుకే సో ఎర్లీ అవర్ నేను ఇప్పుడు లెగిసింది. సో మార్నింగ్ 3:30కి అయితే లేచానండి. మార్నింగ్ 3:30 లేచి సో ఫస్ట్ అయితే బయట ముగ్గు అయితే మంచిగా వేసుకున్నాను. సో జేగురుతో కూడా మంచిగా ముందుగా అలికేసి సంత పెట్టేసి సో తర్వాత గుమ్మంగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని దాన్ని మంచిగా గుమ్మంకి గుమ్మ కూడా మంచి పద్మ ముగ్గులు వేసుకొని తర్వాత జేగురు దగ్గర కూడా మంచి మంచి కలర్స్ స్టెన్సిల్స్ యూస్ చేసి మంచిగా ముగ్గులు అయితే వేసుకున్నాను. తర్వాత బ్రష్తో కూడా మంచిగా జేగురుతో ముగ్గు వేసుకున్నానండి. ఇదంతా నాకు ఒక 45 మినిట్స్ ఇలా పట్టింది, ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. అట్ ద సేమ్ టైమ్ గీజర్ ఆన్ చేసుకొని సో వాటర్ బాయిల్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇదంతా ముగ్గంతా అయిపోయాక ఒక్కసారి ఆల్రెడీ బిఫోర్ డే నైటే నేను స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకొకసారి మార్నింగ్ జస్ట్ స్పాంజ్తో వైప్ చేసేసి అండ్ అక్కడ కూడా తర్వాత క్లీన్ చేసేసి తర్వాత అయితే స్నానంకి వెళ్ళిపోయానండి. సో వెళ్ళిపోయి ఇంకా రిమైనింగ్ పనులంతా గబగబా చేసుకున్నాను. సో ఎక్కడ ఏం ప్రాసెస్లో చేసుకున్నాను అనేది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ స్టెన్సిల్స్ ఉన్నాయి కదా, కొన్ని స్టెన్సిల్స్ కొత్తగా రీసెంట్గా మొన్నే కొనుక్కున్నాను. ఇది మా ఊర్లోని 50 రూపీస్కి 3 అంటే అక్కడ తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి, చాలా ఈజీగా పని అయిపోతుంది. అంటే స్టెన్సిల్స్ నేను బాగా యూజ్ చేస్తుంటా డిఫరెంట్గా ప్యాటర్న్స్ తోటి. ఎక్కువ ఫ్రైడే రెగ్యులర్గా ఈ వీక్లో ఫ్రైడే అయితే ఖచ్చితంగా వేస్తాను. అదర్వైజ్ నేను ఫెస్టివల్స్ మట్టు ఖచ్చితంగా డిఫరెంట్గా అయితే ముగ్గులు అయితే వేసుకుంటానండి. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఈ రకంగా డిఫరెంట్గా వేస్తాను నేను. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ కూడా చెప్పాను కదా, చిన్న బ్రష్ తోటి నార్మల్గా ఒక 7 డాట్స్ తోటి ఆ మంచి పద్మ ముగ్గు అనేది వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పక్కన గణేష్ కూడా ఉంటారు. సో గణేష్ ఎదురు కూడా చిన్న ముగ్గు అనేది వేసుకున్నాను. సో రంగోలీ అంతా ఫినిష్ అయిపోయిందండి. సో డోర్ అనేది క్లోజ్ చేసుకుని ఇంక లోపలికి వచ్చి ఇంకా స్నానంకి రెడీ అవుతున్నాను. స్నానంకి వెళ్ళిపోయి స్నానం చేసేంత వచ్చేసాక ఇంకా పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు అనేవి అన్నీ చేసుకుంటున్నానండి. సో పూజ చేసుకుంటున్నాను కదా అని చెప్పి శనివారం నాడే సో దేవుళ్ళంతా శుద్ధి చేసుకున్నానండి నేను. అండ్ ఇగోండి మొత్తం అంతా ఏర్పాట్లన్నీ అయిపోయి సో క్లీనింగ్ అంతా అయిపోయి అంటే సో దేవుడి దగ్గర పువ్వులు అన్నీ నీట్గా సర్దేసుకున్నాను. అండ్ దీపారాధన కూడా చేసేసుకున్నానండి. దీపారాధన కూడా అయిపోయింది. సో దీపం అంతా అయిపోయాక హారతి అంతా అయిపోయాక ఇంకా పాలు పొంగించాలి కదండి మెయిన్. సో రథసప్తమి రోజు మెయిన్ చేయాల్సింది. సో ఇగోండి స్టవ్ దగ్గర ఇంకొచ్చేసాను నేను. సో ముందుగా నేను ఆల్రెడీ బిఫోర్గానే వైప్ చేశానని చెప్పాను కదా మార్నింగ్ కూడా. సో ఇక్కడ పొయ్యి దగ్గర ఇంకా కొంచెం క్లీన్ చేసుకున్నాను, అంటే బొట్లు పెట్టుకుంటున్నాను. సో పెట్టి పొయ్యి దగ్గర కొంచెం బ్యాక్ సైడ్ స్వస్తిక్ అనేది వేసుకొని మంచిగా గంధంతో పసుపు కుంకాలతో మంచిగా అలంకరణ చేసుకొని ఇంకా పాలు పొంగించడానికి ఏర్పాటు అనేది చేస్తున్నాను. సో మనం ఏదైతే బౌలు అక్కడ యూటెన్సిల్ అండ్ బ్రాస్ అనేది యూజ్ చేస్తున్నామో ఆ బ్రాస్కి చుట్టూ కూడా గంధం పసుపు కుంకుమ పెట్టుకొని అలంకరించుకొని మనం పాలు పొంగించడానికి తప్పాలు అనేది రెడీ చేసుకోవాలండి. ఆ పాలు నిండుగా పాలు అనేది మనం తప్పాలంటే పాలు అనేది వేసుకోవాలి. సో నేను ఆవు పాలు తీసుకున్నానండి. మెయిన్ రథసప్తమి రోజు పాలు పొంగించి ఆవు పాలు యూజ్ చేయాలి. కొంచెం ముప్పావు లీటర్ అన్ని తీసుకున్నాను నేను. సో ముప్పావు లీటర్ తీసుకున్నాను, లీటర్ పాలని తీసుకున్నానండి. జస్ట్ గ్లాస్ పాలు కొంచెం గ్లాస్ బియ్యం మాత్రమే ఉడకబెట్టి పరమాన్నం చేయడానికి. ఇదిగైతే బాగా బాయిల్ అయిపోవాలండి, బాగా సాఫ్ట్గా అయిపోవాలి. బౌల్ అనేది రెడీ చేసుకున్నాక
ముందుగా మనం స్టవ్ అనేది వెలిగించుకునేటప్పుడు అగ్నిదేవుడికి అనేది మంచిగా దండం పెట్టుకోవాలండి. తర్వాత నేను ఈ ఆవు పిడకలు అనేది పూజా స్టోర్లో నేను తీసుకున్నాను నేను. సో మొత్తం 4 పెట్టుకున్నాను నేను. సో 4 ఇలా పెట్టుకున్నాక జనరల్గా ఊరిలోనైతే కర్రల పొయ్యిలు ఉంటాయి కదా, మట్టి పొయ్యిలు గట్ట పెట్టి సో సూర్యభగవానికి ఎదురుగా పాలు పొంగిస్తారు ఇంటి ఎదురుగా పెట్టుకొని. అలా అప్పుడు ఉన్న అపార్ట్మెంట్స్లోని సిటీస్లోని ఆ పాసిబిలిటీ ఉండదు కాబట్టి సో నేనైతే ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. స్టవ్ మీదే ఇలాగ 4 వైపులా కూడా పిడక ముక్కలు పెట్టేసుకొని సో ముందుగా వెలిగించుకొని తర్వాత దాని మీద తప్పాలనే పెట్టేసుకున్నానండి. సో ఇక్కడ బియ్యం కూడా కొంచెం గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాస్ బియ్యాన్ని కూడా మనం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలంటే బియ్యానికి శుద్ధి అయిపోవాలని చెప్పి కొంచెం నెయ్యి కలుపుకున్నాను. ఇక్కడ గరిటె అనేది యూజ్ చేయకూడదండి, చెరుకు గడ అనేది యూజ్ చేసుకోవాలి మనం అన్నం కలపడానికి, పరవన్నం చేసుకోవడానికి. పాలు చూడండి పొంగుతున్నాయి మంచిగా. సో 3/4 లీటర్ పాలు తీసుకున్నాను, 3/4 లీటర్ పాలు తీసుకున్నానండి నేను. సో బౌల్లోనే కొంచెం స్మాల్ సైజ్ మీడియం సైజ్ తీసుకున్నాను. పాలు పొంగడం అనేది ఇటువైపు పొంగాల, అటు పొంగాలని ఎటైనా మంచిగా పొంగొచ్చు. అలాగా 3 టైమ్స్ అయితే పొంగించుకోవాలి. ఇప్పటికి నాదైతే 2 టైమ్స్ అయిందండి. ఇగో దీంతో ఇది 3rd టైము. 3 సార్లు పొంగించాక మనం బియ్యం అనేది అందులో పోసుకోవాలి. సో మొదటగా మన ఇంటి యజమాని పేరు తలుచుకొని 3 సార్లు వేయాలి. తర్వాత మీ పేరు తెలుసుకొని మీ పిల్లల నేమ్లు కూడా తలుచుకొని మూడు సార్లు బియ్యం అనేది వేసుకోవాలి. ఇలా బియ్యం అంతా వేసుకొని చెరుకుగడతో ఒకసారి కలిపేసి ఇంకా పరవన్నం అవుతూ ఉంటున్న టైంలోనే నేనేం చేశాను అంటే, నేను ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నానో అక్కడ జేగురితో మంచిగా వాళ్ళకి ముగ్గులు వేసుకుంటున్నానండి. ఈ రథసప్తమి రోజు మనం పాలు పొంగి సూర్యభగవాన్ చేసే పూజ టైంలో మటుకు కంపల్సరీగా రథం ముగ్గు అయితే వేసుకోవాలి. తర్వాత వెనకాతల భాగం మొత్తం నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి వీటన్నిటిని కూడా మంచిగా అయితే అలంకరణ అనేది చేసుకున్నాను. ఒకసారి మీకు ఎంట్రన్స్ అంతా చేసేసాను, ఒకసారి చూపిస్తానండి ఓవర్ వ్యూ అనేది. సో నా పూజ అంతా ఎంట్రన్స్ ఇలా ఉన్నదండి. ఎర్లీ అవర్స్ బయట పూజ అంతా అయిపోయి ధూపం పెట్టుకున్నాను. ఇలాగ వేయడం వల్ల, ధూపం పెట్టడం వల్ల ఏంటంటే ఇంటికి ఉన్న దిష్టి అంతా పోతుంది. సో నేను ఖచ్చితంగా అయితే ఎవ్రీడే అయితే ధూపం అయితే వేసి ఎవ్రీడే చిన్న ధూప్ స్టిక్ అయితే వెలిగించి ఎంట్రన్స్ అయితే పెట్టుకుంటాను. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ ఇంట్లో కూడా వస్తుంది, ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. నాకు సూర్యభగవానుడికి దగ్గర ప్రతిమ గట్ట ఏమీ లేదు. సో అందుకని చెప్పి నేను తమలపాకు మీద ఈ రకంగా ప్రతిమ స్వామివారి యొక్క రూపం అనేది తయారు చేసుకున్నానండి. ఎందుకంటే జస్ట్ పూజ కోసం. జనరల్గా మన పూజ అనేది ఆరు బయటలో చేస్తాం కాబట్టి సాక్షాత్తు భగవానుడు కనిపిస్తాడు కాబట్టి సూర్యభగవానుడికి మనం ఫోటో గట్ట ప్రతిమలో ఏం పెట్టుకోక్కర్లేదు. ఇదిగోండి నేను జస్ట్ ఇలాగా పెట్టుకోవాలి, స్వామివారు ఉండాలి అని చెప్పి నేను అలా తమలపాకు మీద స్వామివారి ఒక రూపం అనేది వేసుకొని, మాకు చిక్కుడుల రథం అనేది ఉన్నది. సో ఆ చిక్కులతో రథం అనేది తయారు చేసి పెట్టుకున్నాను. ఇంకా పువ్వులతో అలంకరణ అనేది చేసుకున్నాను. ఇంకొక వైపు నుంచి వినాయకుడిని పెట్టుకొని అండ్ మనం చేసిన నైవేద్యం కూడా అలా గిన్నెతో అనేది మనం పెట్టేయాలి. తర్వాత 7 చిక్కుడులాకులు పెట్టుకొని, నాకు చిక్కుడులాకులు దొరకలేదు అందుకని తమలపాకు మీద 7 రేగుపళ్ళు 7 సార్లు పరవన్నం వేసి పెట్టుకున్నాను. సో అలాగే గోధుమల దీపం కూడా కంపల్సరీగా ఈ రథసప్తమి రోజు మనం వెలిగించుకోవాలండి. ఈవెన్ 4 ఆదివారాలు కూడా వెలిగించుకున్నా కూడా చాలా మంచిది గోధుమల దీపం అనేది. ఈ గోధుమల దీపం అంతా స్వామివారి ముందుగా వినాయకుడు పూజ చేసేసుకున్నాను, అష్టోత్తరం చేసుకున్నాను. తర్వాత సూర్యభగవాన్ అష్టోత్తరం కూడా నా దగ్గర ఉన్న ముత్యం ప్యూర్ పగడాలతోటి 108 పగడాల పువ్వులతోటి స్వామివారి యొక్క అష్టోత్తరం అనేది చేసుకున్నాను. ఇక్కడ ఎరుపు అక్షతలు, ఎరుపు ఒత్తులు ఇవన్నీ ఉపయోగించుకుంటే, ఎరుపు పువ్వులు అంటే స్వామివారికి ఇవన్నీ ఇష్టమండి. సో ఆ రకంగా పూజ అంతా అయితే చేసుకున్నాను. ఈ గోధుమల తర్వాత మరుసటి రోజు మనం పక్షులకి వేసేయచ్చండి. తర్వాత నైవేద్యం కొంచెం ఇంకేమైనా పువ్వులు, పుష్పాలు అవన్నీ కలిపి కూడా వాటర్లోని నిర్మాల్యం చేసేయచ్చు. తర్వాత పరవన్నం కూడా ఇంటిల్లిపాద చిక్కుల్లో వేసిందా పరవన్నం ఇంటిల్లిపాద అంతా ప్రసాదంగా నైవేద్యం అని తీసుకోవచ్చు. తర్వాత కొబ్బరికాయ కూడా మనం తీసుకోవచ్చు. సో ఆ పూజ అంతా అయిపోయి హారతి, స్వామివారి తాంబూలము, ధూపము, దీపము అన్నీ సమర్పించుకున్నానండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఒక చిక్కుడు ఆకులు తప్ప రిమైనింగ్ అన్నీ నాకు దొరికాయి. పూజ అయితే చాలా బాగా జరిగింది. సో నేనైతే ఈ ఆదివారం, 2వ ఆదివారం నాడైతే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. అదేవిధంగా ఆ రోజు మాఘ పౌర్ణమి కాబట్టి సాయంత్రం కూడా ప్రత్యేకంగా పూజ అనేది చేసుకున్నాను. వీలైతే మీకు పెడతానండి, లేదంటే ఎక్కడైనా చిన్న ఫోటో అయినా మీకు యాడ్ చేస్తాను నేను. ఓకేనండి. సో చూద్దామా సో ఎలా ఉంది వీడియో అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో
మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇది కొంచెం లాంగ్గా ఉందండి, బట్ మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు కొన్ని కొన్ని రీజన్స్ అన్నీ చెప్తూ ఉన్నాను కదా, సో అందుకని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను నేను. ఓకే, మీకు వీడియో అనేది చెప్పండి. బాయ్.